చివరి అంకానికి చేరుకున్నాము. ధారణ హలో హలో మిత్రులు సాహితీ మిత్రులందరూ కూడా మీ స్థానాలలో కాస్త నిశ్శబ్దాన్ని అలవర్చుకొని ధారణ అంకం కాబట్టి వారి ఏకాగ్రతకు కూడా మనం భంగం కలిగించకుండా మనం వారిని సగౌరవంగా గౌరవించుకునేటువంటి విధంగా ఉండాలి అంటే మనందరం కూడా మీ స్థానాలలో తప్పనిసరి ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి ఎవరు కూడా స్థాన మార్పిడి చేయకూడదని కూడా సవినయంగా మనవి చేస్తున్నాం. మనము సంయమనం పాటించి చక్కగా కార్యక్రమానికి సహకరించినట్లయితే వారి ధారణ తదుపరి అందరికి కూడా సన్మానం ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఈ చివరి అంకానికి అంటే 2.5 రోజులు మనం ఏ విధంగా సహకరించామో అంతకంటే కూడా ఒక యజ్ఞంలా భావించి పూర్తి స్థాయిలో అవధాని గారికి సహకరిస్తారని మరొకసారి సవినయంగా వేడుకుంటూ మూడు రోజులుగా ముచ్చటగా సాగుతున్నటువంటి ఈ శతావధాన కేలిలో అందరం ఓలలాడుతూ ఉన్నాం, రసానంద తుందిలం అవుతూ ఉన్నాం. ఇప్పుడు మాన్యశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు రచించినటువంటి ఉదయశ్రీ లలిత తారావళిలోని 1-2 పద్యాలు గానం చేయాల్సిందిగా అష్టావధానిని మంచినీళ్ళ సరస్వతి రామశర్మ గారిని ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. గాన కోకిలమ్మ. నమస్సభాయై. శ్రీదాయిని నిత్యోదయ శ్రీదాయిని నిత్యోదయ వేదాంత నిరూపితార్థ ప్రియవాగ్దాత్రిన్ నాదౌరీతి నిదలతును ఉషోదయ వేళ విరాజ శోభాకృతిగా వెలుగుల వెల్లువలలై మిలమిల ప్రాచీ దిశగను మిలమిల ప్రాచీ దిశగను మురిసి ద్రోవల శ్రీలావణ్యంబై చెలిగిన మృదు భావనమును వచియింతును సతమున్ వెలుగుల వెల్లువలలై మిలమిల ప్రాచీ దిశగను మేల్మురిసెపు త్రోవల లావణ్యంబౌ చెలగిన మృదు భావనము వచియింతును సతమున్ ప్రాతః సంధ్యా సమయ జ్యోతిర్మండల ప్రదీప్త శోభామయమౌ శ్రీతను కాంతిని శాంతిని చేతనమొప్పంగగొలుతు క్షేమంకరిని. నేను రాసిన ఒక పద్యం పాడి వెళ్ళిపోతాను. సురుచిర పద్యమాలికలు సుందరమౌ పదబంధమొప్పుచున్ నిరుపమ ధారణా పటిమ నేర్పును జోపు సుశబ్దజాలమున్ కురిసె సభాంగణము యొనగూర్చెను పండిత మానసంబునన్ పరిమళమై శతావధానమపార సముద్భవ వార్ధియైలన్
ధన్యవాదాలు. ధన్యవాదములు మేడం. శ్రీ చేపూరి శ్రీరామ్ గారి యొక్క శతావధానం 2.5 రోజులు విజయవంతంగా మొదటి దశలో 25 సమస్యలతోని, తదుపరి 25 వర్ణాలతోని, తర్వాత 25 దత్తపదులు, అదేవిధంగా 25 ఆశువులు కూడా మనం విజయవంతంగా ముగించుకున్నాము. మొత్తానికి 100 పద్యాలలో ఆశువులు మినహాయింపచేసి సమస్య పూరణ, దత్తపదులు, వర్ణన ఈ అంశంలకు సంబంధించినటువంటి వారు పూరించినటువంటి పద్యములు ఈరోజు ఇప్పుడు ధారణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వారు ధారణ చేస్తారు. కాబట్టి మీరు ఫోటోల కొరకు కానీ వివిధ సందర్భాలలో మరే దేనికైనా కూడా మీరు మీ స్థానాలను విడిచి కాస్త వెళ్లకుండా సంయమనం పాటిస్తారని, మాకు సహకరిస్తారని మరొకసారి వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తారని మరొకసారి ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇక ప్రారంభం కాబోతుంది. వాగీషాద్యస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాసస్తం నమామి గజాననం. మనందరం ఎదురు చూస్తూ ఉన్నటువంటి శతావధాన ధారణా సభ ప్రారంభమవుతుంది. ఈ ధారణా సభ ముగిసేంతవరకు కూడా మనందరం ప్రశాంత చిత్తతతో మన వరంగల్ వాసి చేపూరు శ్రీరామ్ గారు వారు అనితరమైనటువంటి యొక్క కృషి, ప్రత్యేకించి అమ్మవారి అనుగ్రహంతో వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన ముందుకు వస్తున్నారు. మీ కరతాళ ధ్వనులతో ఒక్కసారి అందరం కూడా వారిని అభినందిస్తూ ఈ ధారణా సభ కార్యక్రమానికి సంచాలకులుగా శ్రీ కంది శంకరయ్య గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో. అదేవిధంగా అవధాన విద్యా వికాస పరిషత్ హైదరాబాదు వారి మనకి ఈ 3 రోజుల పాటు కూడా మన వెంట ఉంటూ, ఎందుకంటే ఈ ధారణా సభకి మనమే సాక్షులు కాకుండా భాగ్యనగరం నుండి కూడా ఒక న్యాయ నిర్ణేతగా మనకు అవసరం. కాబట్టి వారిని సగౌరవంగా మరమాముల దత్తాత్రేయ శర్మ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అయ్యా ఈనాటి అవధాన ప్రియ శ్రీ చేపూరి శ్రీరాము గారిని మనందరి కరతాళ ధ్వనులతో వారిని సగౌరవంగా వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. చాలా ఉత్కంఠభరితమైనటువంటి కార్యక్రమం ఇది. వాస్తవానికి ధారణ సభ అనేది అవధాని యొక్క ప్రతిభకు నికషోపలం ఈ ధారణ. అటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించుకుంటూ ఉన్నాము. అయితే ఈ కార్యక్రమం మంగళప్రదంగా పూర్తి కావాలి అనేటువంటి ఆశయంతో ఒక మంగళహారతి పాడడానికి మాచవోలు నాగలక్ష్మి గారు వస్తున్నారు. వారి మంగళహారతితో కార్యక్రమం మొదలవుతుంది. అయితే ఇందులో నా స్వార్థం ఏమిటి అని అంటే, ఆ మంగళహారతి రాసింది నేను. హలో చెక్. హలో 1 2 3 చెక్.
హలో హలో హలో. సభకు నమస్కారం అండి. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్సులు. మంగళంబని పాడరే ఓ సుదతులారా, మంగళంబని పాడరే ఓ సుదతులారా, పాలసంద్రములో జనించి పద్మనాభుని భార్యయై, పాలసంద్రములో జనించి పద్మనాభుని భార్యయై, కరుణ చూపుచు కలిమినిచ్చే లక్ష్మి చల్లని చూపు చూడగా, మంగళంబని పాడరే ఓ సుదతులారా, హిమగిరీంద్రుని ముద్దు బిడ్డై ఈశ్వరుని అర్ధాంగి అయి, హిమగిరీంద్రుని ముద్దు బిడ్డై ఈశ్వరుని అర్ధాంగి అయి, శక్తులెల్లను ఇచ్చి బ్రోచే పార్వతీయ కరుణించి చూడగా, మంగళంబని పాడరే ఓ సుదతులారా, బ్రహ్మరసనాగ్రమున వెలసి చదువులమ్మగ కీర్తి నంది, బ్రహ్మరసనాగ్రమున వెలసి చదువులమ్మగ కీర్తి నంది, జ్ఞానకాంతుల నెల్ల నింపే భారతీయ దయతోడ చూడగా, మంగళంబని పాడరే ఓ సుదతులారా, ఓ సుదతులారా. చేపూరు వారికి మంగళం. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఇక మన ధారణ సభను ప్రారంభించుకుందాము. ముందుగా సమస్య అనేటువంటి అంశాన్ని తీసుకుందాము. దీనికంటే ముందు ప్రారంభంలో అవధాని దైవ ప్రార్థన చేసుకుంటాడు.